వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అంటే కోట్లాది మంది భక్తులు ఇచ్చేసేటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే అది మేడారం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే ఈ భక్తులందరికి కూడా కొన్ని సూచనలు అయితే తప్పనిసరిగా మీరు పాటించాలి. ఎందుకంటే ములుగు జిల్లాలో మేడారం అంటే తాడ్వాయి వద్ద కూడా భారీ ఆదివాసు కుంభమేళాకు కూడా ఇది జరుగుతుంది. ఇది 21వ తేదీ అంటే ఈరోజు 20వ తేదీ కదా! 21వ తేదీ నుండి కూడా మనకి ఇది ప్రారంభమై 24వ తేదీ వరకు కూడా ఈ ఈ జాతర అయితే జరుగుతుంది. పైగా ఇక్కడ ఏదైతే అంటే మనం ఈ డేట్‌లలో జరుపుకుంటారు కాబట్టి, దాన్ని పేర్కొన్న దృష్టిలో గనక మనం చూసినట్లయితే, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కొన్ని సూచనలైతే పాటించాలి. అంటే మేడారానికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ప్రజా ప్రజారోగ్యం సంసిద్ధతతో భాగంగా అంటే ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించి దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రభుత్వం మేడారం జాతరకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో దాదాపు 72 పైచిలుకు అంటే 72 నుండి 150 మంది వైద్యులు అంటే అంతమంది అంటే 72 వైద్య శిబిరాలతో పాటుగా 150 మందికి పైగా గల వైద్యులతో పాటుగా అంబులెన్సు అలాగే సేవలు అంటే అంబులెన్స్ సేవలతో పాటుగా కొంతమంది భక్తులకు అంటే వెళ్తున్నప్పుడు కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. కొంతమందికి ఏదో ఒకటి కారణాలు అంటే ఏదో ఒక ఆరోగ్య సమస్యలైతే వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని కూడా భక్తులను కూడా కాపాడడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈసారి మేడారం జాతరని చాలా ఘనంగా చేయడంతో పాటుగా అలాగే మేడారం కోసం కూడా కొన్ని 72 కోట్ల పైచిలకు మేడారానికి కూడా ఈసారి జాతరకు కూడా ఖర్చు పెట్టడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అలాగే అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఏవైనా జరిగినప్పుడు కావచ్చు, లేదా ఆరోగ్యానికి అంటే ఏదైనా అత్యవసరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి పరిష్కరించడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది. అయితే జాతరలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా రాష్ట్ర ప్రజా ఆరోగ్యం సంబంధించి కావచ్చు, కుటుంబ సంక్షేమ శాఖ చేసినటువంటి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. కొన్ని చేయకూడని సూచనలు కూడా చేసింది. అంటే ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేది కూడా చెప్పిందనమాట. అంటే ఇక్కడ ఈ జాతరకెళ్ళేటువంటి వారు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ద్రవ పదార్థాలు అంటే ద్రవ పదార్థాలు అంటే ఏంటంటే పుష్కలంగా తాగండి. అంటే ద్రవ ద్రవ పదార్థాలు అంటే ఈ జాతరకు వెళ్ళేవాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాటర్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, లేదా మజ్జిగ కావచ్చు, లెమన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కువగా తీసుకోండి అని చెప్తున్నారు. అంటే ఈ జాతర సమయంలో ఏంటంటే ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే తెలంగాణలో బాగా వేడిగా ఉంది. అంటే తేమ అనేది మనకు తక్కువగా ఉంటుంది. ఎండాకాలం మొదలైపోతుంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు మీరు ద్రవ పదార్థాలు అంటే ఏవైతే ఇందాక చెప్పా కదా వాటరు, జ్యూసెస్, మజ్జిగ, లెమను, ఫ్రూట్ మిక్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తాగండి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే తేమ సరిగ్గా ఉండదు కాబట్టి మనకు ప్రతిసారి కూడా ఎండ కాబట్టి నోరు కూడా ఎండిపోతూ ఉంటుంది. కొంతమంది డీహైడ్రేషన్ కూడా గురవుతూ ఉంటారు కాబట్టి మనం ముఖ్యంగా ఈ ద్రవ పదార్థాలు ఏవైతే ఉంటాయి కూల్ డ్రింక్స్ అంటే వాళ్ళు కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే ఎక్కువగా మీరు ఫ్రూట్ జ్యూస్‌ని అంటే ఫ్రూట్లు అంటే నిమ్మరసము లేదా దానిమ్మ రసం ఇలాంటివి మనకు దొరుకుతూ ఉంటాయి. ఇటువంటివి తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదనమాట. అంటే కూల్ డ్రింక్స్‌తో పోలిస్తే న్యాచురల్‌గా మనకు పండేటువంటి పండ్ల రసాలైతే తాగినట్లయితే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. చెరకు రసం ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీకు దాహం అనిపించకపోయినా సరే బాటిల్ కావచ్చు, లేకపోతే కొన్ని బాటిల్స్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆ ప్యాకెట్స్‌లో నుండైనా సరే తాగొచ్చు. లేదా గ్లూకోజు ఇలాంటివి కూడా మనకు ఉంటాయి. వాటర్‌లో కలుపుకొని తాగుతూ ఉంటారు. అంతేకాకుండా వదులుగా ఉండేటువంటి సౌకర్యవంతమైనటువంటి దుస్తులను కూడా ధరించాలి. ఎందుకు ధరించాలి అంటే గాలి ఫ్రీగా ఏయకపోయినప్పుడు మనం కొంత ఉక్కపోతకు గురవుతూ ఉంటది శరీరం. దానివల్ల మన శరీరానికి చక్కగా గాలి వెళ్ళనప్పుడు ఆ చెమట పడుతుంది. ఆ చెమటలో నుండి కూడా మన క్రిములు కూడా వచ్చి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఉంటాయి కాబట్టి, ఇక్కడ దానికి సంబంధించే కాకుండా అంటే వదులు దుస్తులు ధరించడంతో మనకు ఫ్రీగా గాలి రావడం, చెమట అనేది పట్టకుండా ఉండడం, ఎండ నుండి కూడా వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల మన చర్మానికి కూడా రక్షణ ఉంటది. అంతేకాకుండా
మంచి ఫిట్‌నెస్‌గా ఉండేటువంటి అంటే స్కిన్‌కు అతుక్కుపోయేటువంటి దుస్తులు కనుక వేసినట్టయితే, ఎక్కువగా కాటన్ వస్త్రాలు కూడా ధరించండి ఎండాకాలంలో. స్కిన్‌కి అతుక్కుపోయేటువంటి దుస్తులు కనుక మనం ధరించినప్పుడు 100% ఏమవుతుందంటే, చర్మం చెమట పడుతుంది. ఆ చెమటను మనం వేసుకున్నటువంటి షర్ట్ గావచ్చు, డ్రెస్ గావచ్చు అది మళ్ళీ తడి అయి, ఆ దాంట్లో నుండి అంటే చెమటలో నుండి ఉన్నటువంటి క్రిములను తయారు చేసుకొని, అది మళ్ళీ శరీరానికి హాని కలిగిస్తూ ఉంటుందనమాట. కాబట్టి వదులుగా ఉండేటువంటి దుస్తులను ధరించండి. దానివల్ల మనకు మనకి ఆరోగ్యపరంగా గావచ్చు, ఏదన్నా స్కిన్‌కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారైతే 100% వదులుగా అంటే లూజ్‌గా ఉండేటువంటి బట్టలను ధరించాలి. లేకపోతే మీరు స్కిన్ సమస్యలు మరింత ఎక్కువగా ఆహ్, ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి శ్వాసక్రియకు సంబంధించినటువంటివి గూడా ప్రాబ్లమ్స్ అంటే శ్వాసక్రియను అనుకూలమైనటువంటి బట్టలు గూడా ధరించాలి. అంటే మనం పీల్చేటప్పుడు గూడా కొంతమంది ఇప్పుడు మాస్కులు ఎక్కువగా మనకు ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ తర్వాత నుండి ఎక్కువగా మాస్కులకు గూడా జనాలు అలవాటు పడ్డారు. అలాంటప్పుడు గూడా కొంత బాగా గాలి వేసేటువంటి మాస్కులు ధరించండి. అలాగా అటువంటి మాస్కుల్ని మీరు తీసుకెళ్ళండి. అటువంటి మామూలుగా ఫ్రీగా ఉండేటువంటి దుస్తులను గూడా మీరు వేసుకున్నట్లయితే మంచిది అనేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉందనమాట. అలాగే మీరు స్వేచ్ఛగా కదలడానికి వీలు కలుగుతుంది. అంటే మనం ఏంటంటే కొద్దిగా ఫ్రీగా నడవాలన్న చెమటతో చిరాకు పడకుండా కూడా ఉండడానికంటే, ఆ చెమట అనేది మీకు షర్ట్‌కి తడిచిపోయే లేదా డ్రెస్‌కి తడిచిపోయే విధంగా లేకుండా వదులుగా ఉన్నప్పుడు యేసుకుంటే మనకు ఫ్రీగా అనిపిస్తూ ఉంటది. చెమట పట్టి చిరాకేసినప్పుడు కూడా ఈ ఫ్రీగా ఉండడం వల్ల కొంత మనకు మరీ ఇబ్బంది పడవకుండా ఉంటాయిటువంటి అవకాశం ఉంటుందనమాట. అదే మొత్తం కొంతమందికి చూస్తూ ఉంటే ఎండాకాలంలో వాళ్ళెక్కడైనా పని చేస్తుంటే షర్ట్ మొత్తం తడిచిపోయి ఉంటది. ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. అటువంటివి ఇబ్బందులు పడకుండా కూడా ఉండాలనేసి, అలాగే మీ చేతులకు తరచుగా మీరు కడుక్కోవాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకు కడుక్కోవాలి అనేది గూడా చూసినట్లయితే ముఖ్యంగా దగ్గు గావచ్చు, తుంపర్లు గావచ్చు వచ్చినప్పుడు ఆ తర్వాత మనం అక్కడ ఏదన్నా వాష్‌రూమ్స్‌కెళ్తూ ఉంటాం. వాష్‌రూమ్స్ గూడా ఉపయోగిస్తూ ఉంటాం. దగ్గు, తుమ్ము ఇదేంటంటే కోట్లాది మంది దగ్గర దగ్గర ఈసారి 2,00,00,000 పైచిలుకు ప్రజలు కూడా ఈ జాతరలో హాజరు కాబోతున్నట్టుగా గూడా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిందనమాట. అంటే ఎప్పుడు కూడా 1,00,00,000-2,00,00,000 మధ్య జనాభా ఈ జాతరకొస్తారు. కాబట్టి ఇటువంటప్పుడు గూడా మనం రకరకాల పర్సన్స్ అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇది ఈ జాతరకి ఒక్కసారైనా చూడాలనేసి చాలామంది వస్తూ ఉంటారు గాబట్టి ఎంతోమంది కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి వాళ్ళు గూడా వస్తూ ఉంటారు గాబట్టి, కొంతమందికి దగ్గుండొచ్చు, కొంతమందికి తుమ్ముండొచ్చు, లేకపోతే కొంతమందికి జలుబు ఉండొచ్చు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి, అలాంటప్పుడు గూడా వాటి నుండి గూడా మనకు రక్షణగా ఉండాలంటే, తరచుగా మీరేదైనా వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ట్యాప్ తిప్పారు. అప్పుడు గూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇలాంటివి గూడా తీసుకోవడం, పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, అలాగే ఆహారాన్ని మనం తీసుకునేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని ఎళ్ళాలనమాట. ఇటువంటివన్నీ గూడా తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. అంతేకాకుండా జంతువులను తాకి, ఆ తర్వాత మనం ఒకవేళ కొంతమందికేంటి అలవాటుంటది. కొంతమంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. వాటిని తీసుకెళ్తూ ఉంటారు కార్‌లలో కూడా. అయితే ఇలాంటి వాటిని తీసుకెళ్ళినప్పుడు వాటిని టచ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం జ అట్లే తినేస్తూ ఉంటారనమాట. అంటే మనం పెంచే కుక్కే గదా! మనం వాటికి స్నానాలు చేపిచ్చాము, నీట్‌గా ఉంటాయి. ఇలాంటివన్నీ గూడా అనుకుంటారు. ఏ వస్తువు అంటుకున్నా సరే, మీరు ఏదైనా తినాలనుకున్నప్పుడు 100% చేతులనైతే శుభ్రంగా కడుక్కోవాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి విషయం అనమాట. ఇది మేడారంకి వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా పాటించాలి. మామూలు సమయంలో కూడా పాటిస్తే చాలా మంచిది. నీటితో చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు డెటాల్ వాడతారా? లేకపోతే ఇంకేదైనా దానికి హ్యాండ్ వాష్ శానిటైజర్స్ ఏమైనా వాడతారా అనేది మీ ఇష్టం అనమాట. దయచేసి ఎల్లవేళలా మాస్క్‌నైతే ధరించండి. ఇది ఎప్పుడైతే ఇప్పుడు కూడా మనకు కరోనా అనేది ఉందనమాట. కాకపోతే పర్సెంటేజ్ ఆఫ్ అంటే గతంతో పోలిస్తే అంటే ఫస్ట్, సెకండ్ వేరియేషన్స్‌తో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ శాతం ఉంది. అంటే మన శరీరం ఆ కరోనాకు కూడా అలవాటయిపోయింది గాబట్టి, కొంత ఏదేమైనా కొంత దానివల్ల గూడా మనకి ఎఫెక్ట్ ఉంటది. వయసు రీత్యా గావచ్చు, వాళ్ళకేదన్నా గతంలో అనారోగ్య సమస్యలతో వాళ్ళు ఉన్నప్పుడు, ఇటువంటివి మళ్ళీ కనుక కరోనా వచ్చిందంటే, అది కొంత వాళ్ళ ప్రాణానికి గూడా ప్రమాదంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది గాబట్టి, తప్పనిసరిగా ఇటువంటి జాగ్రత్తలైతే మాస్క్‌ను గూడా ధరించండి. బాగా వండినటువంటి ఆహారాన్ని తీసుకోండి. తాజాగా తయారు చేసినటువంటి ఆహారాన్ని మాత్రమే తినండి. అంటే కొంతమంది అక్కడ మన ఫుడ్ స్టాల్స్ అలాంటివుంటాయి. వాళ్ళెప్పుడో మార్నింగ్ జేసేసుంటారు. అదే మార్నింగు 10 గంటలకో, 11 గంటల వరకు అది మిగిలిపోయిందంటే అదే మధ్యాహ్నం పెడతా ఉంటారు. మధ్యాహ్నం గూడా మిగిలిపోతే అదే రాత్రికి పెడుతూ ఉంటారు. కాబట్టి అదే కావాల్సినవి వేడి చేసి గూడా పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటివి కూడా ఉంటాయి కాబట్టి
అటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయండి. తినడానికి ముందు అన్నీ గూడా మనం బ్రష్ చేసుకోండి. మంచి మంచి పండ్లని న్యాచురల్ సహజసిద్ధంగా పండేటువంటి అంటే జామ పండ్లు గావచ్చు, లేకపోతే యాపిల్ బన్స్ ఇలాంటి పళ్ళను గూడా ఎక్కువగా తినండి. కూరగాయలను జాగ్రత్తగా మనం అక్కడ ఏదైనా వండుకుండేదానికి వెళ్తూ ఉంటారు. ఎక్కువగా అక్కడ ఏంటంటే నేను లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడ ఎక్కువగా కోళ్ళను కోసుకుంటూ తినేస్తూ ఉంటారనమాట. అంటే దానివల్ల గూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కడ పడితే ఆ వాటర్ గావచ్చు, ఇటువంటి రకరకాల సమస్యలవుతాయి. కాబట్టి ఎక్కువగా పండ్లను తినండి. పండ్లకు సంబంధించినటువంటి ఆహారాన్ని తినండి అని కూడా చెప్తున్నారు. వైద్యుల సంరక్షణను మీరు ఎప్పుడు గూడా అక్కడ ఉంటుంది. జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ముక్కు కారడం అంటే జలుబు లాంటిది చేయడం, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, లేక ఒళ్ళు నొప్పులు, శరీరం అంతా కూడా పెయిన్స్ ఉన్నా, తలనొప్పి ఉన్నా, ఇలాంటి ఏదైనా సరే అనారోగ్యానికి అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అత్యవసర పరిస్థితుల్లో కొంతమందికి ఫ్లూ ఉంటుంది. ఫ్లూ అంటే జలుబు, ఇన్‌ఫ్లూయెంజా ఇలాంటివి ఉంటాయండి. జలుబు, దగ్గు ఇలాంటివి జనరల్‌గా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కామన్‌గా వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఉన్నా సరే తప్పనిసరిగా అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏవైతే కేంద్రాలు ఉన్నాయో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, అందులో అయితే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగే లూజ్ మోషన్స్ అంటే కొంతమందికి ఎండకి ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటాం లేదా ఆఫీస్‌కెళ్ళి వస్తూ ఉండరు. అలాంటి వాళ్ళు ఒక్కసారిగా ఏంటంటే అక్కడేదో 5 నిమిషాల్లో ఇట్లా పోయి 5 నిమిషాల్లో వచ్చేది ఉండదు. గంటల కొద్దీ మనం లైన్‌లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటంటే, ఆ ఎండకు నీరసించిపోయి డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటది. కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటది. ఇటువంటి వాటి పుట్టినప్పుడు కూడా తక్షణమే ప్రభుత్వం నిర్వహించినటువంటి వైద్య శిబిరాలు అక్కడికెళ్ళి లేదా 108 అంబులెన్స్ దగ్గరికెళ్ళి హెల్ప్ లైన్ ద్వారా కూడా మీరు ఉపయోగించుకొని, మీరు మీ ఆరోగ్యాన్ని కూడా మీ ఆరోగ్యాన్ని కూడా అలసత్వం చేయకుండా మీరు అక్కడ ఆరోగ్య సేవలను కూడా పొందండి అనేసి కూడా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఇప్పటివరకు ఏం చేయాలి అనేది మాత్రం చూసాం. ఇక చేయకూడనివి ఏంటి? అంటే మేడారం జాతరకెళ్తున్న వారు ఈ ఈ పనులైతే చేయకూడదనేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో దాని జోలికి పోకూడదనేసి కూడా హెచ్చరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే అంటే ఏంటి అంటే ఆల్కహాలు మిమ్మల్ని డీహైడ్రేషన్ చేసి వేడి సంబంధితమైనటువంటి అంటే మన శరీరం కొంతమంది ఏమన్నా అంటుంటే బాగా వేడైపోయింది శరీరం అందుకే మోషన్స్ అవుతున్నాయి. ఇలా ఇలా చెప్తూ ఉంటారు గదా! ఈ మందు తాగడం వల్ల ఆల్రెడీ ఎండ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు 100% మన శరీరం ఇంకా వేడైపోతుంది. అంటే డీహైడ్రేజేషన్ అయిపోయి దాని సంబంధంగా మనకు అనారోగ్య సమస్యలకు కూడా మనం గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పనులైతే మద్యం అలాగే కొన్ని డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండండి. అటువంటి డ్రగ్స్ కూడా కొంతమంది విచ్చలవిడిగా ఇటువంటి జనసమూహంలో ఉన్నప్పుడు వాడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారు. అలాగే వీధి వీధి ఆహారాన్ని కూడా తినవద్దు. అంటే అక్కడ చాలా చోట్లేంటంటే పక్కనే మనకు మేడారం వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర ఒక 7, 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దగ్గర నుండి గూడా బస్సుల్ని, వెహికల్స్‌ని ఆపేసుంటారు. అందరం గూడా నడుచుకునే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎళ్ళేటప్పుడు ఎండ ఉంటుంది. మనం ఏదన్నా జ్యూసో ఏదో తాగాలనిపిస్తుంది. లేదా పక్కనే ఉన్నటువంటి ఫుడ్‌ను కూడా తినాలనిపిస్తుంది. కానీ వీధి సైడ్ ఎప్పుడైతే ఉన్నటువంటి ఆహారాలను కూడా తినకూడదు. ఎందుకంటే అవి సరిగ్గా నిలువ చేసేడానికి ఆహారాన్ని అంటే అవి కరెక్ట్‌గా ఉండవు గదా! రోడ్ సైడ్ పెట్టి నడిచేటప్పుడు దుమ్మొస్తుంది. ఆ దుమ్మే వాటి మీద పడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అటువంటి వీధి పక్కన ఉన్నటువంటి ఆహారాల్ని అవాయిడ్ చేయండి. అంటే అవి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా చేసుండొచ్చు. నిల్వ ఉన్నటువంటి ఆహారాన్ని కూడా మనం తినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది చెప్తూ ఉంటారు. నిద్ర చోటెగరగదు, ఆకలి రుచి ఎరగదు అనేసి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాటి నుండి కూడా మనం తక్షణం కూడా మనకు మనకు మనంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆహ్, ఇటువంటివి అంటే అటువంటి అవి ఎక్కువగా సైడు ఫుడ్ ఏదైతే అంటే వీధి పక్కన ఉన్నటువంటి స్టాల్స్ నుండి కూడా అటువంటి ఫుడ్‌ని మీరు తినడం కట్ చేయండి. ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలు తినడాన్ని మీరు అటువంటివి కాకుండా ఇటువంటి పండ్లు, కూరగాయలు తినేదానికి ప్రిఫరెన్స్ చేయండి. అలాగే ఐస్ క్యూబ్స్ కావచ్చు, పచ్చి పాలు లేదా బ్రాండెడ్ పాలు ఉత్పత్తులు లేదా పచ్చి లేదా తక్కువ ఉడికించినటువంటి పౌల్ట్రీ లేదా మాంసం ఉత్పత్తులు తీసుకోవడం కూడా మానేయాలని చెప్తున్నారు. ఎక్కడ ఉమ్మి వేయకూడదు. అంటే కొంతమంది పాన్ ఏస్తూ ఉంటారు. కొంతమంది గుట్కాలు నములుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ
ఊసేస్తూ ఉంటారు. ఇవి చాలా వాళ్ళకి ఏసే వాళ్ళకి బాగానే ఉండొచ్చు. కొంతమంది స్మోక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి బాగానే ఉంటాయి. అవి పక్క వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి కాబట్టి, ఇటువంటి వాటిని గూడా బహిష్కరించిందనమాట ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో కనుక అంటే వాష్‌రూమ్స్ బహిరంగంగా వెళ్తే అంటే విసర్జన చేస్తే దాన్ని కూడా చేయొద్దంటూ కూడా చెప్తుంది. పబ్లిక్ టాయిలెట్స్‌ని కోసం అక్కడ శోధించండి ఉన్నాయి. వాటిని వాడుకోండి అంటూ కూడా చెప్తుంది. 65 ఏళ్ల పైబడిన వారు లేదా సీనియర్ సిటిజను లేదా గర్భిణీ స్త్రీలు గావచ్చు, 10 సంవత్సరాల లోపు పిల్లలు గావచ్చు, వీళ్ళంతా కూడా వీటితో పాటుగా రక్తపోటు, దీర్ఘకాలికమైనటువంటి ఊపిరితిత్తుల వ్యాధి వంటి ఉన్నవారు కూడా తప్పనిసరిగా వారు అంటే ఇక్కడికి ఎక్కువగా రావడాన్ని మీరు అవాయిడ్ చేయండి. ఈ జాతరకు రావద్దని అంటూ కూడా ఒక రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చెప్పడం జరిగింది. 100% వాళ్ళు ఆ విధంగా ఎళ్ళకండి. ఈ సంవత్సరం కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నోళ్ళు నెక్స్ట్ మళ్ళీ జాతరకెళ్ళొచ్చు. ఇప్పుడే పోవాలని రూల్ ఏమి ఉండదు కాబట్టి అటువంటి ప్రయాణాలు చేయండి. ఎక్కువగా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా కోట్లాది మంది ఏదో 5,000, 10,000, లక్ష మందో లేదా 2,00,000 మందో కాదు. దగ్గర దగ్గర 1,00,00,000-2,00,00,000 పైచిలుకు సమ్మక్క సారలమ్మను దర్శించడానికి వస్తారు కాబట్టి, అంటే ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు కాబట్టి, అటువంటప్పుడు మనం తప్పనిసరిగా మనం కొంత మన వయసు రీత్యా కావచ్చు, లేదా మనకున్నటువంటి ఆరోగ్య దృష్టిని కూడా పెట్టుకొని మనం అటువంటి వారు అవాయిడ్ చేయండి అనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి అనివార్యం అనిపిస్తే తప్ప లేకపోతే ఎళ్ళకండి. అంటే కొంతమంది మొక్కేసుకుంటారు నేను 100% వస్తానని. అప్పుడు మొక్కుకున్నప్పుడు మామూలుగా ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం సహకరించకుండా ఉన్నప్పుడు అలా ఎలాగైనా వెళ్ళాలనేసి కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి, అటువంటి వారు మీ ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని అటువంటి వారు మాత్రం వెళ్ళండి. కాబట్టి ఇటువంటి సమయంలో తగిన అదనపు జాగ్రత్తలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యమనే చెప్పుకోవాలి. ఇక జాతరలు ఏంటంటే రద్దీగా ఉండే ప్రాంతాలకి మీరు ఎళ్ళడం ఆపేయండి. అంటే కొంత సమయాన్నయితే తీసుకోండి. ఎక్కువగా ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు ఎళ్ళేదానికి కొంత అవాయిడ్ చేయండి. కొంత మీరు ఫ్రీగా మరీ ఫ్రీగా లేకపోయినా కొంత ఫ్రీ అవుతానే మనం ఎళ్లి చూసుకొచ్చే విధంగా గూడా చూసుకోండి. ఇక జంపన్న వాగులో కావచ్చు, ఆ వాగులో పుణ్య స్నానాలు చేసేందుకు కూడా సిద్ధమైతే ఎక్కువ సేపు చల్లని దుస్తులను అక్కడ అంటే స్నానం చేసిన తర్వాత అదే దుస్తులను మీరు శరీరానికి యేసుకొని ఉండకండా వెంటనే దుస్తులు కూడా అంటే డ్రెసెస్ కూడా చేంజ్ చేసుకోండి అనేసి కూడా కొన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మొదట్లోనే చెప్దాం అనుకున్నాను. తప్పనిసరిగా ఏంటంటే చాలామంది మేడారం జాతరకి వెళ్ళేవారు కొంతమంది అక్కడ 1, 2, 3 రోజులు ఉండాలనుకున్నప్పుడు జనరల్‌గా మనం అక్కడ స్టే చేయాలంటే ఎక్కువగా అక్కడ ఏవైనా లాడ్జ్‌లు అలాంటివి ఏవి లేవనమాట. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం ఒక రోజుకి కేవలం 30,000, 40,000, ₹1,00,000 పెట్టి కూడా అక్కడ రెంట్‌కి ఇస్తున్నారు. అంటే సమీపంగా ఉండేటువంటి ఆ ప్లేసుల్లో అయితే ₹1,00,000 పర్ డే రెంట్ కూడా ఇస్తున్నారనమాట. అలాంటివి కూడా జరుగుతున్నాయి. దీనిపైన కూడా ప్రభుత్వం కొంత దృష్టి పెట్టినట్లయితే బాగుండేది. ఎవరికో కాదు మన పత్రిక అంటే మీడియా ఛానల్స్‌కి కూడా పర్ డే అక్కడ రూమ్ కావాలంటే 30,000 పైన కూడా రూములు తీసుకొని మన జర్నలిస్ట్ సోదరులు కూడా అంటే మీడియా సంస్థలు కూడా అక్కడ ఆహ్, కవర్ చేయడానికి కోసం పర్ డే 30,000కి పైగా ఈ 4 రోజుల పాటు కూడా అక్కడ రెంట్‌కి ఒక రూమ్ తీసుకొని ఉంటారు. మరి మొత్తం కాదు. ఒక రూముకు మాత్రమే అంత పే చేస్తున్నారు. ఇటువంటివి కూడా ప్రభుత్వం వీటిపైన కూడా కొంత దృష్టి పెడితే బావుంటది. ఇక అనేకంగా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది కాబట్టి, ఇది గూడా ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన వారు తప్పనిసరిగా ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేయకూడదనేది కూడా ఈ పైన చెప్పినటువంటి విషయాలన్నీ గూడా మీరు గుర్తుంచుకొని, మీరు అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు క్షేమంగా వెళ్ళి, లాభంగా జాతర చూసుకొని, ఆ సమ్మక్క సారలమ్మల దయతో తిరిగి మీరు హ్యాపీగా ఇంటి వరకు రావాలని గూడా మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కోరుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.